వెళ్ళారా? ఇది తప్పు. భరత్ ఇంకా దాడి జరగలే. ఆ దాడి కాదా? మా వాళ్ళు అసలే కాదు, దాడి కాదు. అదే దాడి దాడి అయితే తెల్లారి ఛానలే నడవకూడదు ఇక. బట్ అది డెమోక్రసీ కాదు కదా, అంటే ప్రజాస్వామ్యం అనిపించుకోదు కదా. అసలే కాదు, నిరసన చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. నువ్వు చేసే దాడి మీద ఫస్ట్ నువ్వు చేసే దాడి మీద మాట్లాడు. ఏం దాడి చేసిండు? అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఒకటే సింపుల్, వీళ్ళు పోయి దాడి చేసి వస్తే ఒక కారు పగిలింది, ఒక అద్దం పగిలింది, ఓకే. వాళ్ళు చేసే దాడి వల్ల లక్షలాది హృదయాలు గాయపడుతున్నాయి, లక్షలాది కుటుంబాలు శోభపడుతున్నారు. కేసీఆర్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు. కానీ కేటీఆర్ కూడా ఖండించారు కదా భౌతిక దాడులు సరికాదు అని. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, మీరేమో సపోర్ట్ చేస్తున్నారు. కాదని చెప్పినాం మేము, ఎప్పుడైనా చెప్తున్నాం. ఇప్పుడు కూడా నేను కూడా అదే చెప్తున్నాం, మేము దాడి చేయలేదు, దాడి చేస్తే తప్పు. అది దాడే కాదంటారు. కారు అద్దాలు బలగొట్టారు, స్టూడియో బలగొట్టారు, చిన్న విషయాలు. కానీ ఏమైతే కానీ మనుషులు ఇలా మొత్తం మనుషులు చచ్చిపోతుంటే ఎందుకో మా కొండారెడ్డిపల్లికి అడుగొస్తామని పోతే వీళ్ళు అందరూ రుణమాఫీ వచ్చిందని అడుగులేదు. ఈ ప్రజాస్వామిక వాదులు గొప్పమనగాళ్ళు, జర్నలిస్ట్ శంకర్ వీళ్ళ లెక్కనే ఆయన కూడా ఒకటి యూట్యూబ్ పెట్టుకొని పాల్చుకుంటున్నాడు. బాబు రేవంత్ సైన్యం పేరు మీద దాడి చేసి ఒక్కడు మాట్లాడలేదు ఈ ప్రజాస్వామిక. చిల్క ప్రవీణ్ ఒక బాబు దాడి చేసి ఒక్కడు మాట్లాడలేదు. ఇట్లా ఈ రకంగా ఎన్ని ఛానల్స్ మీద పెద్ద నీతులు చెప్తుండ్రు. ఇవాళ ఆంధ్రలో ఏం జరుగుతుంది? ఒక ఛానల్ ని నిషేధించి రానియకుండా ఎందుకు నువ్వు గొప్ప ప్రజాస్వామికవాదివి ఆ ఛానల్ వచ్చి అడిగితే ప్రస్తుతం సమాధానం చెప్పరా? ఎందుకు నిషేధం పెట్టినావు? ఎందుకో ఇండియన్ క్రానికల్, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద తాళ పెట్టించినావు నీ కార్యకర్తలతో కండవలేసుకొని. మరి అది వాళ్ళు చేసిన సరే. ఇప్పుడు మా దగ్గర ఉందా? సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంటే మీడియా నిట్ట నీళ్లున్న జిల్లిపోయింది. పార్టీల వారిగా కొన్ని వైసీపీ అనుకూల మీడియా, కొంత టీడీపీ అనుకూల మీడియా. అయితే వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా. అయితే నేను ఇక్కడ ఏమంటా అంటే ఆంధ్రప్రదేశ్ అయితే అమెరికా అయితే ఎక్కడైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోడు, మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడేటోడు అక్కడైనా ఇక్కడైనా డ్యూయల్ ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు లీగల్ గా పోలీసులను గనక లేదా పోలీస్ స్టేషన్ లోనో లేదా కంప్లైంట్ చేసుంటే ఇప్పుడు ఆ ఛానల్ కి మాత్రం స్కోప్ వచ్చేది కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించాడు, పవన్ కళ్యాణ్ ఖండించారు, నారా లోకేష్ ఖండించారు, కాంగ్రెస్ డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ వాళ్ళందరూ ఆ ఛానల్ ఆఫీస్కి వెళ్లారు. ఇవన్నిటికీ మీరు స్కోప్ కల్పించారు కదా అంటారు. మీరు లీగల్ గానో పోలీస్ స్టేషన్ లోనో కంప్లైంట్ చేస్తుంటే వేరే విధంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు సత్యహరిచంద్రుని అన్నదమ్ముళ్ళు వీళ్ళు ఖండించంగానే ఏదో పోతుంది మాకు, నీ గుండాలకు కొంచెం మనం ఖండించడానికి మొట్టమొదలు ఈడ జరిగే సోయలేదు. కానీ ఎవడో ఒక్కడు సమైక్యాంధ్రవాది, తెలంగాణ వ్యతిరేకి, వానికి ఏదో అయిందని, నొప్పి అయిందని వీరుపై అది పూయటానికి పోయింది వీళ్ళంతా. ఎందుకు చంద్రబాబు 2 నిమిషాలు ఎట్లా తెలిసింది? మరి ఎందుకో గత అమ్మాయిల మీద దాడి జరిగితే తెలియలేదు చంద్రబాబుకి, ఎందుకో శంకర్ మీద దాడి జరిగితే తెలియలేదు చంద్రబాబుకి. కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరిని వాడే దగ్గర పెట్టుకుంటున్నారు, ఎవరిని వాడే కాపాడుకుంటున్నారు. ఇది చాలా స్పష్టం. ఓకే, ఏడలేదు ఈయన గుర్తొచ్చింది. అది ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి స్కోప్ ఇచ్చారు కదా. క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేసిన ఈ కార్యకర్తలు తప్పని చెప్పలేదు నువ్వు? ఎందుకు చెప్పలేదు? వైజాగ్ లో అంటే ఓకే, నీకు పార్టీ వాడతలేదు, ఓకే. ఎందుకు క్రానికల్ మీద దాడి జరిగింది? నీ కార్యకర్తలు పచ్చ కండువాలు వేసుకుని కదా చేసింది. ఎవరికి చెప్తారు నీతులు? గురువింద నీతులు ఎవరిని మోసం చేస్తారు? మీ దగ్గరకు వచ్చారు ఒకటి, ఇంకొకరికైతే ఇంకొకటి. ఆ విలువలు, నీతులు, ఈ నీతులన్నీ బంద్ చేయాలి. అన్ని తెలుసు, అన్ని అర్థమవుతున్నాయి. ఎవడు పుట్టిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది. బట్ మీరు ఇప్పుడు కేటీఆర్ లీగల్ నోటీస్ ఇస్తామన్నారు. లీగల్ నోటీస్ కానీ లేదా కోర్ట్ ఆఫ్ లా లేదా పోలీసు కంప్లైంట్ ఇచ్చి లేదా అక్కడ శాంతియుతంగా ప్లెకార్డ్ పట్టుకుని బీఆర్ఎస్ నిరసన తెలిపినా అందరి దృష్టికి అటెన్షన్ వచ్చేది కదా. ఛానల్ తప్పు చేసిందని అనేందుకు అవకాశం ఉండేది కదా. అవును, ఎవరు పద్ధతిలో వాళ్ళు చేస్తారు. చేస్తే అంటే మీ పద్ధతి చేస్తారు, వాళ్ళు అడిగిన పద్ధతిలో చేస్తారా? మీ పద్ధతి అడిగిన పద్ధతిలో చేస్తారా? వచ్చి ఇప్పుడు నేను మీ మీద దాడి చేస్తే గానీ నువ్వు మాత్రం నిరసన చెప్పమంటే ఏందన్నట్టు? కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పీసీ చీఫ్ వాళ్ళందరూ సంఘీభావం ప్రకటించారు. ఇవ్వడండి కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడితే ఏమైందండి? వీళ్ళు
మస్తు మాట్లాడతారు. వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు కలిసే కదా, ఒకటే కదా. కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లే థంబ్నెయిల్స్ పెట్టి ఇట్లే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని తిట్టించారు. ఎవరితో ఎవరు తిట్టేలే, ఎవరితో తిట్టే మాకు ఎప్పుడు అలవాటు లేదు. అరెస్ట్ చేశారు కదా, ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు కదా అప్పుడు. వీళ్ళలాగా మాకు స్లాటర్ హౌజులు లేవు. స్లాటర్ హౌసింగ్ ఒక వర్గం నడుస్తుంది ప్రత్యేకంగా. అక్కడ ఆంధ్రలో ఫెయిల్, ఇక్కడ ఫెయిల్ అయి మళ్ళీ మాది పోతుంది, కేసీఆర్ పేరు వస్తుంది, ప్రజల్లో కేసీఆర్ స్థానం పెరుగుతుంది బాగా. దీన్ని అడ్డుకోవాలన్న ఒక కుట్రతోని ఒక పథకం ప్రకారం పనికి మాలిన కేసులు వంక చూపించి దాన్ని ఒక సిరీస్ లాగా నడుపుతూ సంవత్సరాల కాలంగా అదే పనిగా ప్రతిరోజు ఇష్టం వచ్చిన దాడి చేసి ఖైమా కొట్టినట్టుగా కొట్టుకుంటా డ్రామాలు చేసుకుంటా మాకు పువ్వులు ఇచ్చి నిరసన చెప్పాల్సి ఉండే, మాకు కాగితం ఇచ్చి నిరసన చెప్పాల్సి ఉండే. ఈ చిలక పలుకులు ఏం నడవవు.